संसद भवन उखाड़ दिया जाएगा, संसद भवन उखाड़ दिया जाएगा, उखाड़ दिया जाएगा, सब कर दिया जाएगा। नेपाल उखाड़ जाएगा, नेपाल नेपाल नेपाल। देखिए लाइन जा रहे हैं। चलिए आप लोग कौन सा प्रोटेस्ट में शामिल जा रहे हैं? ఒకవైపు పోలీసులు, మరోవైపు యువత గాయాలతో బాధపడుతూ ఉంటే ఇక్కడ పార్టీ చేసుకుంటున్న బొద్దింకల నాయక బృందానికి చిన్న గాయం కూడా తగలకపోవడమేంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. ఇదిలా ఉండగా నీట్ పరీక్ష లీక్ అవ్వడం, పరీక్ష రద్దు కావడం వంటి సంఘటనలతో మనస్తాపం చెందిన కొందరు విద్యార్థులు అసువులు బాశారు. వారి ఫోటోలతో ఫోజులిచ్చిన బొద్దింకల నాయకులు ఆ తర్వాత మరణించిన వారి చిత్రపటాలను పడేసి వెళ్లిపోవడంతో పారిశుధ్య సిబ్బంది వాటిని భద్రపరిచారు. అది చూసిన వారి కన్నవారి ఆవేదనకు జవాబు చెప్పే నాయకుడు లేడు. అందరూ రెచ్చగొట్టేవారే గాని రక్షించేవారే కరువయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా తర్వాత ఒక్క బొద్దింక నాయకులు కానీ అనుచరులు కానీ చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులను కలవకపోవడం అత్యంత దారుణం. ఈ ఆందోళన రాజకీయ లబ్ధి కోసమే తప్ప విద్యార్థుల కోసం కాదు అనేది అర్థమవుతోంది.